గాంధీ ఆశయం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లను 21% తగ్గించిన గత పాలకులు ఇవాళ మేమేదో ఘనకార్యం చేసినట్టుగా చెప్పుకుంటున్నారని, అలాంటి నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దానికి ఆమె క్రెడిట్ తీసుకోవడం ఏంటని మండిపడ్డారు. కవిత కౌన్ కిస్కా హై అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 10 ఏళ్లు ఏం వెలగబెట్టారని కవిత బీసీ పాట పాడుతున్నారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ అజెండా, రేవంత్ రెడ్డి నిబద్ధతతో సాధ్యమైందన్నారు. కవిత మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేబినెట్ తీసుకోవడం స్వాగతించదగ్గ విషయమని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఈ నిర్ణయం వెనుక ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆశయం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లను 21% తగ్గించిన గత పాలకులు ఇవాళ మేమేదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటున్నారని, అలాంటి నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దానికి ఆమె క్రెడిట్ తీసుకోవడం ఏంటని మండిపడ్డారు. కవిత కౌన్ కిస్కా హై అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. కేసీఆర్ 10 ఏళ్లు ఏం వెలగబెట్టారని కవిత బీసీ పాట పాడుతున్నారన్నారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ అజెండా, రేవంత్ రెడ్డి నిబద్ధతతో సాధ్యమైందన్నారు. కవిత మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఏంది కవిత రోలిన్లా? కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాన్ని తనేదో కలర్ పూసుకొని నేనేదో చేస్తున్నాను చెప్పుకుంటే నవ్వుకుంటారమ్మా జనం. నీకేం సంబంధం బీసీలతో? నీకంత చిత్తశుద్ధి ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మీ అన్న బావలు మంత్రులుగా ఉన్నప్పుడు, నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం వెలగబెట్టావు బీసీల కొరకు? ఒక్క రోజున మాట్లాడినావు బీసీల గురించి? ఇలా అధికారులు దిగిపోయిన తర్వాత బీసీలు గుర్తొస్తున్నారు నీకు. చోటా మోటాలు ధర్నాలు చేసి నా వల్లే, అరే నవ్వుకుంటారు జనం మీరు ఆ మాటలంటే. నీ వల్లే అంటే నువ్వు ఊరు అసలు దీంట్లో నీకు భాగస్వామ్యం ఏంది? అడుగడుగున బీసీని వంచిన బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కూతురు నువ్వు. ఇవాళ నువ్వు ఏదో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారమ్మా. నీకు సంబంధం లేదు, నీకు ప్రమేయం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం, ఇది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్న వాగ్దానం. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఏమి ప్రమేయం లేదు ఇందులో. ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా, ఇది రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్. దాన్ని అర్థం చేసుకోవాలా. ఈ కవితలు భవితలకు ఏం సంబంధం లేదు. ఇది